హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలిస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మేము క్రిస్మస్ హాలిడేస్కి బెల్జియం వెళ్ళాము. బెల్జియంలో మేము ఏ ప్లేస్కి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా నేను మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము మార్నింగ్ 9:30 కల్లా రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్లో సిటీకి వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా బుడ్డది బ్లూబెర్రీస్ తింటుంది, మా పెద్దదైతే డ్రాయింగ్ వేస్తుందన్నమాట. మా పెద్ద పాప డ్రాయింగ్ చాలా బాగా వేస్తుందండి. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కూడా దాని డ్రాయింగ్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేయమని చెప్పారు. నేనైతే పోస్ట్ చేస్తాను, త్వరలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే బ్లూబెర్రీస్ తినడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇదైతే అసలు ట్రైన్లో పిచ్చ గోల చేసిందనమాట. మామూలుగా కాదు, ట్రైన్ ఆగినప్పుడల్లా కూడా డోర్ ఓపెన్ అయినప్పుడల్లా దిగుతాను ఆచిపోతాను అని చెప్పి గోల చేసింది. ఇంకా అసలు మామూలుగా కాదు, మేమైతే దీన్ని పట్టుకోవడమే సరిపోయిందనమాట. ఇంకా ప్రతి స్టాప్ దగ్గర కూడా అందరూ దిగుతూ ఉంటే నేను వెళ్తాను, డోర్ ఓపెన్ అయింది కదా అక్కడికి వెళ్తాను అని గోల. కాసేపు బ్లూబెర్రీస్ తిన్నది, అక్కడ వాళ్ళ నాన్నతో ఎంజాయ్ చేసింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గరికి ప్లేస్కి వచ్చేసింది అన్నమాట. నా వైపు కూర్చొని ఇంకా నేను దానికి బిస్కెట్స్ ఇచ్చాను. బిస్కెట్స్ కొన్ని కుకీస్లా ఉంటాయన్నమాట. అవి రాస్బెర్రీతో చేసినటువంటి కుకీస్. ఆ కుకీస్ నేను ఇస్తే అది తినకుండా మొత్తం నాకు ఫీడ్ చేయడమే సరిపోయింది. మనం ఎట్లా అయితే చిన్నపిల్లలకి మనం పెడతాం కదా పిల్లలకి, అది చూసి మొత్తం అనమాట దానికి మేము ఎలాగా ఫీడ్ చేస్తామో అలాగా అది మాకు ఫీడ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. మొత్తం నాకు పెట్టడమే అనమాట. నేను దానికి పెట్టడం, అది నాకు పెట్టడం, ఇదే సరిపోయింది. దీన్నైతే 2.5 hours మేము మెయింటైన్ చేయలేక చచ్చిపోయాము అసలు, మామూలుగా కాదు. ఇంకా హైలైట్ ఏంటంటే లాస్ట్లో మీకు ఒక హైలైట్ సీన్ ఉంటుంది, అది నేను చెప్తాను. దానికైతే మేము నవ్వి చచ్చిపోయాం అనమాట. మాతో పాటు మా పక్కన వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అది చేసే చేష్టలు కానీ అది చేసే ప్రతిదీ కూడా మాకు బాగా ముద్దుగా బాగా అపురూపంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా పెద్ద పాపకి చిన్న పాపకి 9 years డిఫరెన్స్ అండి, గ్యాప్ ఉంది. సో అందుకని ఏంటంటే మాకు ప్రతిదీ కూడా పెద్ద పాప అప్పుడు ఏం చేసిందో అవన్నీ కూడా మాకు తిరిగి రిపీటెడ్గా మళ్ళీ ఇది కూడా అన్నీ అలాగే చేస్తుందన్నమాట. దానివన్నీ లక్షణాలన్నీ దీనికి వచ్చినాయి. సో మేము అనుకుంటాం అనమాట, సో మళ్ళీ రిపీటెడ్గా అవే జరుగుతూ ఉన్నాయి అని చాలా మురిసిపోతూ ఉంటాము. ఇక్కడైతే మా పెద్ద పాప దాని ఫ్రెండ్స్కి పంపిస్తాను అని వీడియో షూట్ చేసిందనమాట. ఇంకా మేమైతే అసలు దీన్ని మెయింటైన్ చేయడమే సరిపోయింది. ఇంకా విజిల్ వేసినప్పుడల్లా అనమాట, స్టాప్కి విజిల్ వేసినప్పుడల్లా కూడా ఇదేంటి నేను కూడా విజిల్ వేస్తాను అని చెప్పి అటు ఇటు ఉరకడం, ఇంకా గోల. అసలు సీట్లో కూర్చోవడం అనేదే తక్కువ, మొత్తం ఇంకా అటు ఇటు తిరగడమే. ఈ 2.5 hours నాకు మా వారికి ఒక పెద్ద ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. అటు నుంచి అటు తిరగడము. అండ్ ఆ సూట్ కేసెస్ కూడా అనమాట అటు ఇటు వెళ్ళిపోకుండా ఇంకా వాటిని చూసుకోవడము, నెక్స్ట్ ఈ పిల్లని చూసుకోవడం, జర్నీ మొత్తం ఇదే సరిపోయింది. ఇంకా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేస్కి వెళ్ళాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము, నెక్స్ట్ ఏ హోటల్లో ఉన్నాము అదంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మొత్తం మేము ఎలా ట్రైన్ జర్నీ అనమాట మొత్తం ఉంది ఈ వీడియోలో. ఇంకా నేను మా పెద్ద పాపకి ఇచ్చాను మధ్యలో షూట్ చెయ్యి అని మొబైల్, ఎందుకంటే మేము షిఫ్ట్ల వారీగా దీన్ని చూసుకోవడమే సరిపోయింది. ఇది మాకు ఫీడ్ చేయడం, మేము దీనికి ఫీడ్ చేయడం, ఇదే అనమాట. ఇంకా అసలు జనాలు ఎక్కుతూ ఉంటే ఇదేంటంటే ఇంకా నేను ఎక్కుతాను. ట్రైన్ ఆగితే అసలు ఒప్పుకోలేదు. అండ్ ప్రామ్లో కూడా మేము తీసుకుని వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ప్రామ్ ఆపితే ప్రామ్ ఆపద్దు అని గోల. ప్రతి స్టాప్ దగ్గర కూడా అందరూ చూసి దీని అల్లరికి, దీని ముద్దు మాటలకి, దీని చేష్టలకి అందరూ చూసి నవ్వడమే సరిపోయింది. టెంపరేచర్ అయితే -4 ఉందండి. చాలా అంటే చాలా చలిగా ఉంది. మేము ఇంకా జాకెట్స్, గ్లౌజులు అన్నీ తీసుకొని వెళ్ళాము. అన్నీ తీసుకొని వెళ్ళి అన్నీ వేసుకున్నా కానీ పిల్లదానికి వేసినా కానీ ఇంకా చాలా చలిగా ఉందన్నమాట. అసలు మీకు చూసినట్లయితే అదేంటి ఇంత చలిగా ఉన్నట్లుగా కనిపించట్లేదు కదా వీడియోలో అని అనిపిస్తుంది, కానీ అలా ఏం లేదు. -4 ఉంది, చాలా చలిగా ఉంది. కొన్ని ప్లేసెస్లో అయితే -2 అలా ఉంది.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం మీకు ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. గ్రీనరీ చూడండి మొత్తం ఎలా ఉందో. నెక్స్ట్ యూరోప్లో ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, చెట్లు అవన్నీ. అక్కడ చూసినట్లయితే అది స్నో అనమాట. ముందు రోజున స్నో పడింది. అయితే మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ ఇలా పిక్స్ అనేవి నేను తీశాను. ఏంటంటే ఇంకా నాకు అది నా దగ్గరికి రాకుండా వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నప్పుడే నాకు పిక్స్ తీయడానికి కుదిరింది. తర్వాత ఇంకా నా దగ్గరకు వస్తే ఫోన్ కావాలి అని గోల. అక్కడ చూసినట్లయితే మళ్ళీ బ్లూబెర్రీస్ తింటానంది. మళ్ళీ బ్లూబెర్రీస్ తీసుకొని తింటోంది. మధ్య మధ్యలో నా దగ్గరకు వచ్చి ఇలాగా హైలైట్ సీన్ అంటే ఇదేనండి. నేను ట్రైన్ మొత్తం క్లీన్ చేస్తాను అని వెట్ వైప్స్ తీసుకొని మొత్తం సీట్లన్నీ తుడిచింది. తర్వాత కింద కూడా మొత్తం క్లీన్ చేసిందనమాట. ఈ క్లీనింగ్ అదంతా చూసి పక్కన వాళ్ళు కూడా తెగ నవ్వుకున్నారు. మేమైతే ట్రైన్ క్లీనింగ్ సర్వీస్ అని ఒకటి పెడదామా అని కూడా అనుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిలా తేజ. ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. బాయ్ బాయ్.